ఇది ఏలూరు బస్ స్టాండ్. ఇక్కడి నుంచి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగిస్తుంటారు ప్రయాణికులు. అయితే ఇక్కడ ఈ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో మీరే చూస్తూ ఉండండి. ప్రధానంగా ఉండే బస్ స్టాండ్లో కూడాను కనీసం పారిశుద్ధ్యం ఎంత ఘోరంగా ఉందో, వర్షం వచ్చిందంటే ఇక్కడ నీరు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించింది. ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉంటారు, జిల్లా కలెక్టర్లు ఉంటారు, జాయింట్ కలెక్టర్లు ఉంటారు, పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన రీజనల్ మేనేజర్లు ఉంటారు, డిపో మేనేజర్లు ఉంటారు, అందరూ ఉన్నారు. కానీ ఈ బస్ స్టాండ్ మాత్రం శుభ్రంగా ఉంచాలి, ప్రయాణికుల సౌకర్యం బాగా ఉంచాలన్న మాత్రం వాళ్ళు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. బస్ స్టాండ్ ప్రయాణికులు ఎలాగోలాగో ఎక్కేస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు అన్న ధ్యాస ఉన్నారే కానీ ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణం సౌకర్యం అందించవలసిన బాధ్యత మనపై ఉందని మాత్రం వీళ్ళ గుర్తించకపోవడం మాత్రం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఆదాయం వచ్చే మాత్రం రవాణా కొరియర్ సర్వీస్ అనమాట. ఇటీవల కాలంలోని రాష్ట్ర ప్రభుత్వం కొరియర్ సర్వీస్ ఒకటి ఏర్పాటు చేసింది. దీనికి మాత్రం పూర్తి స్థాయిలో అంటే శుభ్రంగా ఉండే విధంగా సిమెంట్ రోడ్డు ఇవన్నీ వేశారు. కానీ ప్రయాణికులకు చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు. వెళ్తానికి కానీ ఉండటానికి కానీ ఎటువంటి సౌకర్యం లేదు. అసలు బస్ స్టాండ్లో ఎలా ఉందో, లోపల పరిసరాలు ఎలా ఉన్నాయి, అసలు ప్రయాణికులు కూర్చునేందుకు సీట్ల సౌకర్యం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది మనం ఏలూరులో ప్రధానంగా ఉన్న బస్ స్టాండ్ ప్రయాణికులు కూర్చునే ప్లేస్ అనమాట. వీళ్ళకి కనీసం ఇక్కడ ఫ్యాన్లు కూడా వేయరు. ఇన్నిసార్లు అధికారులకి చెప్పినా కానీ ఫ్యాన్లు వేయరు. కనీసం కూర్చునే వాళ్ళకి ఫ్యాన్లు ఉండవు. చిన్నపిల్లలు వస్తారు, చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళకి కనీసం ఫ్యాన్లు ఉండాలి, ఆ సౌకర్యం ఉండాలి. వాళ్ళు ఎంతమంది అడుగుతారు? ఆడవాళ్ళు వెళ్ళి మాకు ఫ్యాన్ లేదని చెప్పి అడిగే పరిస్థితి ఉండదు. వాళ్ళకి కనీసం ఫ్యాన్ కూడా ఈ సౌకర్యం ఉండదు. ఇది పరిస్థితి. జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఇంత ఘోరాతి ఘోరంగా ఉంది. ప్రయాణికులు వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేయడం, టికెట్ల రేట్లు మాత్రం భారీ స్థాయిలో పెంచుకుపోవడం తప్పితే అటువంటిది లేదు. ఇక్కడ ఆదాయం చూస్తే ప్రతి షాపుకి లక్షల రూపాయల్లోనూ డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళకి మొత్తం ప్రతి షాపు పాడుకోవాలంటే బోలంత టెండర్లు, ఈ టెండర్ల ప్రక్రియలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. ఆదాయం అయితే భారీ స్థాయిలో ఉంది, కానీ సౌకర్యాలు మాత్రం ఉండవు. ఏసో ఉన్న పేరుకి అక్కడక్కడ ఫ్యాన్లు వేస్తారు, అక్కడ ఫ్యాన్లు వేయలేదు. ఇక్కడ మాత్రం మనం చూసేసరికి ఇప్పుడు ఫ్యాన్లు వేయడం మొదలెట్టారు. ఇది పరిస్థితి. ఇక బస్ స్టాండ్లో సరుకుల విషయానికి వస్తే ప్రతిదీ బయట దానికన్నా ఇక్కడ కనీసం 10 రూపాయలు ఎక్కువ అమ్ముతారు. ఏమన్నా అంటే మాకు టెండర్ల మీద బోలంత డబ్బులు ఖర్చు అవుతున్నాయండి, మేము ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, బోలంత డబ్బులు అవుతున్నాయి, మేము అదే రేటుకి అమ్మాలంటే చాలా కష్టం అంటారు. ఇక్కడ వాటర్ బాటిల్ కనీసం 25 రూపాయలు 30 రూపాయలు అమ్ముతారు. మనం మాత్రం అడిగినప్పుడు మాత్రం 20 రూపాయలు చెప్తారు. మామూలుగా అర్జెంట్గా వెళ్ళాలంటే 30 రూపాయలు దరిదాపులు ఉంటుంది. ఇక్కడ వాటర్ సౌకర్యం మంచినీటి పథకం ఉంది, కానీ దీన్ని ఎవరు వాడుకునే పరిస్థితి కనబట్టలేదు. మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా షాపులు తప్పితే కూర్చునే వాళ్ళకి మాత్రం ఎటువంటి సౌకర్యం లేదు. చూడండి, ఇప్పుడు ఇది ఆర్టీసీలో పరిసర ప్రాంతాలు ఎక్కడికెక్కడ నీళ్ళు నిలిచిపోయి చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. సైకిల్ స్టాండ్లకి వీటికి మాత్రం పూర్తి స్థాయిలో ప్లేస్ ఇచ్చారు, కానీ ప్రజలకు వస్తానికి మాత్రం వాళ్ళకి పార్కింగ్ సౌకర్యం మాత్రం ఇక్కడ ఎక్కడా కనబడదు. పార్కింగ్లు ఉండవు, ఏమి ఉండవు. టాయిలెట్ సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో ప్రైవేట్ వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం గురించి ఇచ్చారు, వీళ్ళు డబ్బులు కడితేనే కానీ ఇక్కడ యూజ్ చేసుకోవడం లేదు. ఫ్రీగా వాడుకోవాలంటే మాత్రం ఇక్కడ టాయిలెట్స్ మాత్రం ఎక్కడో బస్ స్టాండ్కి దూరంగా ఎక్కడో వాళ్ళకి ఎక్కడ కనబడిన ప్లేస్లో ఇస్తారు. ఇక్కడ టాయిలెట్లు మెయింటెనెన్స్ కోసం ఇక్కడ డబ్బులు ఇస్తారు. ఇది పరిస్థితి. ఏలూరులోను బస్ స్టాండ్లో ఈ పరిస్థితి ఉంది. ఈ బస్ స్టాండ్కి వచ్చే ప్రధాన ద్వారం, ఈ బస్ స్టాండ్ ద్వారం దగ్గర ఎంత దారుణంగా ఉందో చూడండి. నీళ్ళు నిలిచిపోయి ఇంత ఘోరంగా ఉంది. కనీసం దీన్ని శుభ్రం చేయాలన్న ధ్యాస కూడా ఇక్కడ సిబ్బందికి లేదు. అదేవిధంగా పార్కింగ్ ప్రధానంగా ఇక్కడ బయట నుంచి వచ్చి ఎవరినన్నాను ప్రయాణికుల్ని లేకపోతే వాళ్ళ చుట్టాలను కానీ ఎవరిని బంధువు ఇంకా ఎవరినన్నా బస్ స్టాండ్లో ఎక్కించుకోవాలంటే బండి పెట్టాలంటే లేని పరిస్థితి. ఉన్న పార్కింగ్నేమో అక్కడ ఆటో స్టాండ్ వాళ్ళకి ఇచ్చేసారు పక్కన మొత్తం అంతాను. వాళ్ళ ఆటోలు వాళ్ళు పార్కింగ్ చేసుకుంటున్నారు. బళ్ళు రావాలంటే బళ్ళు పెట్టుకోవాలంటే చాలా దారుణమైన పరిస్థితి. ఏదో చాలామంది అడగ మూలకు పార్కింగ్ ఇచ్చినట్టున్నారు. అది పరిస్థితి. అక్కడ పెట్టుకొని పార్కింగ్ పెట్టుకోవాలి. ఇక మొత్తం అంతా ఇక్కడ చూస్తుంటే పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఏలూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఉండే ఆదాయం బహుశా ఈ రీజనల్లోనూ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు. అంటే ఈ బస్ స్టాండ్కి ఉండే స్థలాలు పూర్తి స్థాయిలో కమర్షియల్ కింద వాళ్ళకి లీజుకి ఇచ్చేశారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏలూరు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆర్టీసీ సంబంధించిన భూములు అనమాట. ఈ భూముల్లో భారీ స్థాయిలో కమర్షియల్ బిల్డింగ్లకి 39 సంవత్సరాలకి, అదేవిధంగా
20 సంవత్సరాలకి మొత్తం పూర్తిస్థాయి లీజులకు ఇచ్చారు. లక్షలాది రూపాయలు అడ్వాన్సుల రూపంలో టెండర్ రూపంలో తీసుకున్నారు. అదేవిధంగా నెలసరి రెంట్లు కూడా భారీ స్థాయిలో వసూలు చేస్తారన్నమాట. అంటే ఈ జిల్లాలో విషయానికి వస్తే ఇక్కడ ఈ ఆర్టీసీ బస్టాండ్కి ఉండే ఆదాయం, ఇది ఏలూరు బస్టాండ్. ఇక్కడి నుంచి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగిస్తుంటారు ప్రయాణికులు. అయితే ఇక్కడ ఈ బస్టాండ్ పరిసర ప్రాంతాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో మీరే చూస్తూ ఉండండి. ప్రధానంగా ఉండే బస్టాండ్లో కూడాను కనీసం పారిశుద్ధ్యం ఎంత ఘోరంగా ఉందో, వర్షం వచ్చిందంటే ఇక్కడ నీరు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఇది జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించింది. ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉంటారు, జిల్లా కలెక్టర్లు ఉంటారు, జాయింట్ కలెక్టర్లు ఉంటారు, పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు, అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన రీజనల్ మేనేజర్లు ఉంటారు, డిపో మేనేజర్లు ఉంటారు, అందరూ ఉన్నారు. కానీ ఈ బస్టాండ్ మాత్రం శుభ్రంగా ఉంచాలి, ప్రయాణికుల సౌకర్యం బాగా ఉంచాలన్న మాత్రం వాళ్ళు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. బస్టాండ్ ప్రయాణికులు ఎలాగోలాగో ఎక్కేస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు అన్న ధ్యాస ఉన్నారే కానీ ప్రయాణికులు సౌకర్యవంతమైన ప్రయాణం సౌకర్యం అందించవలసిన బాధ్యత మనపై ఉందని మాత్రం వీళ్ళు గుర్తించకపోవడం మాత్రం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు. బహుశా విజయవాడ తర్వాత ఇక్కడే ఉండొచ్చు. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల స్థలాలంతా అందరికీ, అంటే ఇక్కడ చూడండి, వెగా జ్యువెలరీస్ వాళ్ళకేమో ఇది లీజ్కి ఇచ్చేసారు. అంటే తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అనుకో, వీళ్ళు అద్దెకుంటున్నారు. అదేవిధంగా పక్కన ఉన్న కాంప్లెక్స్ చూస్తారు కదా, సిఎంఆర్ కాంప్లెక్స్, అది కూడా పూర్తి స్థాయిలోను 39 సంవత్సరాలకు అనుకుంటా దరిదాపులు లీజుకి ఇచ్చేశారు. దీని మీద కూడా లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం వచ్చినా కానీ బస్టాండ్లో మాత్రం సౌకర్యాలు మాత్రం చాలా దారుణంగా ఉంది. అసలు ఇంత ఆదాయం వస్తున్న ఈ బస్టాండ్కి మాత్రం ప్రయాణికులకి ఎంతో కొంత సర్వీస్ అందించాలన్న కనీస ఆలోచన కూడా ఈ ఆర్టీసీ అధికారులు లేదని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పవలసి వస్తే ఇక్కడ సిఎంఆర్ సెంట్రల్ అని చెప్పేసి కొత్తగా కట్టారు. ఇది మల్టీప్లెక్స్ థియేటర్, లోపల షాపింగ్ కాంప్లెక్స్. ఇది కూడా ఆర్టీసీ సంబంధించిన స్థలంలోనే కట్టారు. ఇది కూడా బోలంత ఆదాయం వస్తుంది. దీని మీద కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిధంగా దీన్ని లీజుకి ఇచ్చారు, 2 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. ఆ లీజు అమౌంట్ కూడా ప్రభుత్వానికి జమ అయిపోయింది. మరి ఇంత ఆదాయం వస్తున్న ఈ ఆర్టీసీ బస్టాండ్నే ఇంత దారుణంగా ఉంచారంటే ఇంకా ఆదాయం రాని బస్టాండ్ పరిస్థితి అయితే మనం చెప్పక్కలేని పరిస్థితి అయితే ఉంటుంది. అద్దె విషయానికి వస్తే ఇక్కడ జిఎన్టీ రోడ్ కూడా ఉండడం వల్ల డిపోకి సంబంధించిన స్థలంలో కూడా, అంటే డిపో కార్యాలయానికి సంబంధించిన స్థలంలో కూడా షాపులు అద్దెకి ఇచ్చారు. ఒక్కో షాపు మినిమం 40,000, 30,000, అంటే ప్రతి షాపు ఇక్కడ ప్రతిదీ అద్దెకి ఇచ్చారు. మొత్తం కమర్షియల్ అన్నమాట. ఏది ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కనబట్టలేదు. మొత్తం అందరికీ షాపులకి లీజుకి ఇచ్చేసి రెంట్లకి ఇచ్చే లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో కనీసం 2 షాపులకు సంబంధించిన రెంట్లైనా సరే ఆర్టీసీలో సౌకర్యాల కోసం ఖర్చు పెడితే చాలా బెటర్ అని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు కానీ స్థానికులు కానీ చాలామంది కోరుకుంటున్నారు. కనీసం ఈ 2 షాపులు 3 షాపులకు సంబంధించిన రెంట్లో ప్రతి నెల దానికి వచ్చే లీజుకి వచ్చే డబ్బులు కానీ ఇవన్నీ ప్రభుత్వానికి కడితే, లేకపోతే ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న ప్రయాణికుల సౌకర్యాల కోసం శుభ్రంగా బస్టాండ్ని ఏసీ కింద కూడా మార్చొచ్చు. ఏసీ బస్టాండ్ కింద మార్చొచ్చు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా ఏసీ బస్టాండ్ కింద మార్చొచ్చు. అంత ఆదాయం ఉండే ఈ ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ మొత్తం టోటల్ కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చేశారు. దీన్ని ప్రజల దగ్గర నుంచి భారీ స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నా కానీ దీన్ని పట్టించుకునే పాపాన్ని అయితే పోవట్లేదు. మొత్తం ఈ సరౌండింగ్ అంతా ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ సంబంధించింది. దీనికి తోడు ఈ ఆర్టీసీ గ్యారేజీకి సంబంధించిన వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పెట్రోల్ బంక్ నుంచి కూడా ఆదాయం వీళ్ళ ఆర్టీసీకి వస్తుంది. ఈ రకంగా అన్నమాట. ఇక్కడ పాల కేంద్రం పెట్టారు, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది కూడా దీనికి సంబంధించింది. ఇలాగ ఎక్కడ ఏ షాపుని వదలకుండా మొత్తం ప్లేస్ని పూర్తి స్థాయిలో కమర్షియల్ కింద మార్చేసి డబ్బులు మాత్రం ఆర్టీసీ చాలా దారుణంగా దోచుకుంటుంది. ఇదంతా మా ఆస్తి మేము ఇచ్చుకుంటున్నామని చెప్పి అనుకున్నా కానీ ఇందులో ఎంతో కొంత ప్రజలకి, అంటే ప్రయాణికులకు ఖర్చు పెడితే అది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇంత ఆదాయ వనరులు ఉన్న బస్టాండ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సౌకర్యాలు లేవు, పార్కింగ్ సౌకర్యం చాలా దారుణంగా ఉంది, శానిటేషన్ చాలా ఘోరంగా ఉంది. మరి ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్నతాధికారులు కానీ లేకపోతే కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన
ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పలనాయుడు గారని ఈ బస్టాండ్ మీద ఒకసారి శ్రద్ధ వహిస్తే కనీసం ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందించే అవకాశం అయితే ఉంటుంది.